అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్స్ 2025 ఏప్రిల్ సెషన్కి సంబంధించి మొదటి రోజు 2 షిఫ్ట్ల ఎగ్జామ్ పూర్తయిపోయింది. మరి ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంది? 99% రావాలంటే ఇంచుమించు ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది? అసలు ఏ పేపర్, ఏ సబ్జెక్ట్ ఎట్లా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఈ విషయం మీద ఈ వీడియోలో మనం చర్చిద్దాం. చాలామంది ఈసారి జనవరి సెషన్ పేపర్ని దృష్టిలో పెట్టుకుని మ్యాథ్స్ చాలా టఫ్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. కారణం ఏంటంటే జనవరి సెషన్లో మ్యాథ్స్ చాలా లెందీగా, చాలా డిఫికల్ట్గా, దాదాపు అన్ని షిఫ్ట్లలో పేపర్ కూడా కనిపించింది. ఒకటే ఎరా షిఫ్ట్లు, దానికి కొద్దిగా మినహాయింపు మినహా దాదాపు అన్ని షిఫ్ట్లలోనూ కూడా మ్యాథ్స్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది. కానీ ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి ఈ సెషన్ 2లో తొలి రోజు 2 షిఫ్ట్లలోనూ అందుకు భిన్నంగా కనిపించింది. చాలా ఆశ్చర్యకరం. మరొక ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే కెమిస్ట్రీ. జనవరి సెషన్లో ఉన్నటువంటి అన్ని షిఫ్ట్లలో కూడా కెమిస్ట్రీ పేపర్ ఈజియెస్ట్ కానీ మోడరేట్ కానీ ఇట్లానే కనిపించింది. కానీ ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి దానికి క్వైట్ ఆపోజిట్. ఇప్పుడు కెమిస్ట్రీ స్టూడెంట్స్కి పరీక్ష పెడుతోంది అని చెప్పొచ్చు. కెమిస్ట్రీనే బాగా లెందీగా, పూర్తిగా సిబిఎస్ఈ బేస్డ్ క్వశ్చన్స్ వస్తుండడంతో చాలామంది స్టూడెంట్స్కి పెద్ద పరీక్షగా మారుతుంది. సో కెమిస్ట్రీ ఇప్పుడు స్టూడెంట్స్ సహనాన్ని, ఓపికని, వాళ్ళ శక్తిని పరీక్షిస్తుంటే మ్యాథ్స్ మాత్రం కాసింత మోడరేట్గా, ఇంకా చెప్పాలంటే ఈజీగా కనిపిస్తుంది. అవి న్యూమరికల్ క్వశ్చన్స్ అవ్వచ్చు, ఏదైనా అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాథ్స్లో కాసింత మోడరేట్ టు ఈజీ కనిపిస్తుంటే కెమిస్ట్రీ మోడరేట్ టు డిఫికల్ట్ వైపు ఉంది. దాంతో కెమిస్ట్రీ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందా అనేటువంటి సందేహం అందరికీ కలుగుతుంది. ఎందుకంటే మరొక దాదాపు 7 షిఫ్ట్లలో స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంది. వీళ్ళందరికీ తొలి రోజు ఇచ్చినటువంటి ఇండికేషన్ ఏంటంటే మ్యాథ్స్ గతానికి భిన్నంగా ఉంటుంది, కెమిస్ట్రీ గతం కన్నా చాలా టఫ్గా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటి పరిస్థితి ఈరోజు పేపర్లో 2 షిఫ్ట్లలోనూ ఉన్నటువంటి పేపర్ని బట్టి మనకి అర్థమవుతుంది. మరి నిజంగా అన్ని షిఫ్ట్లు ఇదే రీతిలో ఉంటాయి అంటే చెప్పలేం, కానీ ఒక ఇండికేషన్ అయితే మనం వీటి నుంచి తీసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ పేపర్ చూస్తే మార్నింగ్ షిఫ్ట్లో పేపర్ మోడరేట్ టు ఈజీ. ఎందుకంటే చాలామంది జనవరి షిఫ్ట్లని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి పేపర్ చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అదే మోతాదులో ఉంటుంది అనేటువంటి అంచనాతో వెళ్ళారు. కానీ తీరా పరీక్ష పేపర్ అందుకు భిన్నంగా ఉంది. మ్యాథ్స్ చాలా సులువుగానే దాదాపు 20 నుంచి 25 క్వశ్చన్స్ వరకు చేసేదానికి అవకాశం ఉండడంతో ఈసారి చాలా ఎక్కువ మార్కులు సాధించేదానికి అవకాశం కనిపిస్తుంది. తర్వాత ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో కూడా దాదాపు అదే రీతిలో మ్యాథ్స్ పేపర్ కనిపించింది. ఇక్కడ కూడా ఈజియెస్ట్ కాకపోయినా మోడరేట్గా ఉంది. దాంతో ఇక్కడ కూడా మ్యాథ్స్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్గా కనిపించింది. కానీ ఫిజిక్స్లోనే కాసింత డిఫికల్టీ ఉండడంతో అక్కడ స్కోరింగ్ చేయడం అనేది కాసింత కష్టంగా ఉంది అనేది ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్తున్నటువంటి మాట. ఫిజిక్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అదే రీతిలో మోడరేట్గానే ఉన్నట్టు కనిపించింది. దాంతో ఉదయం పేపర్ అంటే ఫస్ట్ షిఫ్ట్ పేపరు మోడరేట్ టు ఈజీగా కనిపిస్తే మధ్యాహ్నం పేపర్ కాసింత మోడరేట్గా ఉంది అనేటువంటి అంచనాని చాలామంది ప్రొఫెసర్స్ వినిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈరోజు పేపర్లో 99% తెచ్చుకోవాలంటే చాలా ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ అంత ఈజీగా వచ్చిన తర్వాత ఎవరైనా సులువుగా స్కోర్ సాధించే దానికోసం ఆస్కారం ఉంటుంది. లాస్ట్ టైం ఎక్కువ మందికి మ్యాథ్స్లోనే ఆ నెగిటివ్ మార్కింగ్ కానీ లేదంటే ఎక్కువ రాంగ్ ఆన్సర్స్ రావడంతో పాటుగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం కనిపించలేదు. ఈసారి అందుకు భిన్నంగా ఉంది కాబట్టి చాలామంది సులువుగా బాగా చదివి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు 200 స్కోర్ దాటేస్తారు అనేటువంటి వాదన ఉంది. సో కాబట్టి మార్నింగ్ షిఫ్ట్లో అయితే ఫస్ట్ షిఫ్ట్ 2025 జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్లో ఫస్ట్ షిఫ్ట్లో 99% రావాలంటే
220+ స్కోర్ ఉండాల్సిందే అనేటువంటి అంచనాని చాలామంది ఎక్స్పర్ట్స్ వినిపిస్తున్నారు. అదే ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసరికి 210+ వచ్చిన 99%కి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి వాదన ఉంది. అంటే ఇది చూస్తే ఈ జనవరి సెషన్స్లో పోలిస్తే అప్పటి షిఫ్ట్లో 180కి 170 వరకు కూడా 99% సాధించే దానికోసం ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. దాదాపు అన్ని షిఫ్ట్లో కూడా 190, 200+ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే 99% దక్కడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి అంచనాను చాలామంది వినిపిస్తున్నారు. తొలి రోజు అయితే 220 అరౌండ్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే 99% మీద కాసింత హోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇది ఫస్ట్ డేకి సంబంధించినటువంటి పేపర్స్ రివ్యూ. ప్రతిరోజు మనం ఇదే రీతిలో పేపర్స్కి సంబంధించినటువంటి రివ్యూ అందిస్తాం. అదేవిధంగా 99%కి ఇతర కట్ ఆఫ్ వివరాలు కూడా అందజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.